వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 26 లైఫ్ స్టైల్. ఇట్స్ బీన్ సో లాంగ్ వీడియోస్ చేసి ప్రతి వీడియోలో ఇలానే చెప్తున్నాను, ఇట్స్ బీన్ సో లాంగ్ అని చెప్పి. బట్ నాకు అసలు టైమే దొరకట్లేదు వీడియోస్ చేయడానికి. సో టైం తీసుకొని వీడియోస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక పెద్ద స్టంట్ చేయబోతున్నా అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ ట్రయింగ్ దిస్. అదే ఏంటి అంటే ఒక డెజర్ట్ చేస్తున్నాను. అది తిరామిసు అని చెప్పి, డిడ్ ఐ ప్రొనౌన్స్ ప్రాపర్లీ? ఓకే, తిరామిసు అని చెప్పి ఒక డెజర్ట్ చేస్తున్నా. మ్యాంగో ఉంది ఇంట్లో, మ్యాంగో పల్ప్ ఉంది. యాక్చువల్లీ మొన్న పటేల్ బ్రదర్స్ వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు నేను అవి దొరికితే తీసుకుని వచ్చా చేద్దామని చెప్పి సరదాగా ఒక రెసిపీ. సో ఈవెన్ ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇప్పుడు ట్రై చేసి ఎట్లా వస్తుందో నాకు కూడా తెలీదు. అది హిట్టా ఫ్లాపా అనేది ఈవెన్ ఐ డోంట్ నో. ఒకసారి అయితే నేను ట్రై చేస్తున్నాను అండ్ నాకు అది చాలా ఇష్టం. యాక్చువల్లీ అది చాక్లెట్ పైన చాక్లెట్ వేసి ఉంటే అది నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు నేను మ్యాంగోతో చేస్తున్నా బికాజ్ ఇది మ్యాంగో సీజన్ కాబట్టి. అండ్ యా, ఐఎమ్ ట్రయింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. అది హిట్టా ఫ్లాప్ అయితే నాకు తెలీదు, బట్ ఐఎమ్ గోనా ట్రై. అండ్ మా రూమ్మేట్స్తో కూడా నేను రివ్యూస్ అయితే ఇప్పిస్తాను, జెన్యూన్ రివ్యూస్ ఇప్పిస్తాను. ఓకే, అండ్ యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనల్ రెడీ టు డూ బిగ్ స్టంట్. సో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏం కావాలంటే వీటికి, సో మనం ఏ బిస్కెట్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి బిస్కాఫ్ బిస్కెట్స్ తీసుకుంటున్నాను. ఈ బిస్కెట్స్ అయితే మంచిగా వస్తుందని చెప్పి దీంతో చేస్తున్నాను. అండ్ సెకండ్ ఇస్ విప్ క్రీమ్, దాని తర్వాత ఇంకో విప్ క్రీమ్. నేను యాక్చువల్లీ తెలియక 2 తీసేసుకున్నాను. ఇది 2 ఒకటే అనుకుంటా నాకు తెలిసి. ఈ 2 పైన టాపింగ్లా ఉంటుంది. ద మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాంగో, దాని తర్వాత కాటేజ్ చీజ్ కొద్దిగా, అండ్ ఈ బౌల్లో చేయడానికి, అండ్ మ్యాంగో పల్ప్. యాక్చువల్లీ ఇది మ్యాంగో పల్ప్ మేము ఒక టిన్లోనే తీసుకొని వచ్చాం. మా రూమ్మేట్స్ అందరూ కొద్దిగా ఒక స్పూన్ తినేసి ఇది కొద్దిగా మిగిలితే దీంట్లో వేసాము. సో ఇది, అండ్ దీంట్లో నేను స్టోర్ చేసి పెడతాను ఈ బౌల్లో. అండ్ మెయిన్ థింగ్ షుగర్ పౌడర్. సో ఐఎమ్ గోనా డూ నవ్. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే. యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం వచ్చేసి ఈ హెవీ విప్ క్రీమ్ ఉంది కదా, అది వేసేసుకుందాము. యా, వేసేసుకుందాం. నాకు తెలిసి ఇంత చాలా అనుకుంటా. నీ ఫోన్ కొద్దిగా సైలెంట్లో పెడతాను. యా, ఇది కొద్దిగా వేసేసుకొని ఫస్ట్ దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి నీట్గా. ఇది కొద్దిగా థిక్ పేస్ట్ అయిన తర్వాత సో నెక్స్ట్ మనం షుగర్ పౌడర్ వేసుకుందాం. షుగర్ అనేది మనకి సరిపడా వేసుకోవచ్చు, నేను మెజర్మెంట్స్ ఏం చేయట్లా. సో యూ హ్యావ్ టు బ్లెండ్ ఇట్ అగైన్. సమ్ మ్యాక్రోనీ చీజ్ వేసుకోవాలి, కాకపోతే అది నా దగ్గర లేదు, అది నాకు దొరకలా. సో నేను ఇక్కడ కాటేజ్ చీజ్ తీసుకొని వచ్చా. కొద్ది కాటేజ్ చీజ్ వేసుకున్నాం. కాటేజ్ తీసావా? నాకు రావట్లేదు. సో ఈ గ్యాప్లో మనం ఈ బాకులు తిన్నాం. వచ్చిందా? థ్యాంక్ యూ.
వాఫల్ I have to save this cottage cheese in this little bit. Spoon just it. Okay. 3 spoons వేసుకుందాం. యా చిన్న ఫ్రై నీకు తెలియదు కదా సో యా తనకు తెలీదు. బ్లెండ్ ఇట్ అగైన్. ఇది థిక్ పేస్ట్ అయ్యేదాకా బ్లెండ్ చేయాలి దీన్ని. అండ్ మనం షుగర్ చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అండ్ కొద్దిగా పల్ప్ కూడా వేయాలి, మ్యాంగో పల్ప్. సో ఇలాగా థిక్ పేస్ట్ అయిపోతుంది ఇలా. యా ఇట్స్ గుడ్. ఇట్స్ యమ్మీ యాక్చువల్లీ, యమ్మీ. ఇంకా ఎక్స్ట్రా 4 పింపుల్స్ వస్తాయి మొహం మీద, దాని మించి ఏం లేదు. నాకు డెజర్ట్స్ తింటే ఎమ్మటే పింపుల్ వస్తుంది, అదే దరిద్రం నాకు అర్థం కాదు. బట్ దట్స్ గ్రేట్. సో భవ్య ఇస్, నా ఫ్రెండ్ భవ్య ఇస్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ డెజర్ట్స్. సో నేను ఒకసారి తనకు కాల్ చేస్తాను. ఒకసారి తనకు కాల్ చేసి నేను చూపిస్తాను. అండ్ ఈ గ్యాప్లో ఒక్క నిమిషం మొత్తం ఐజ్ వచ్చింది. భవ్య కేరళ. యా we'll do video call and keep it here somewhere. నాకు తెలిసి ఎక్కడో బయట ఉన్నట్టుంది. పోయా అక్కడ పెడదామా? సరే. సో తను లిఫ్ట్ చేస్తే మాట్లాడుతుంది. అండ్ గ్యాప్లో మనం ఫస్ట్ మ్యాంగో పల్ప్ యాడ్ చేయాలి దీనిలో, ఫ్లేవర్ కోసం, మ్యాంగో ఫ్లేవర్ కోసం. కాల్ లిఫ్ట్ చేయాలి. Can you wipe this off, please? Okay. సో ఈ మ్యాంగో పల్ప్ దీంట్లో కొద్దిగా వేయాలి. వీళ్ళు డీప్ ఫ్రిజ్లో పెట్టారు దీన్ని తీసుకొని. సో ఈ జస్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా మ్యాంగో పల్ప్ యాడ్ చేయాలి. అంటే మీరు ఏం చేసుకుంటే, ఇప్పుడు లైక్ చాక్లెట్ అనుకోండి, చాక్లెట్ వేసుకోవచ్చు. లైక్ ఏ ఫ్లేవర్ చేసుకుంటే ఆ ఫ్లేవర్. మనం సిరప్స్ కూడా వేసుకోవచ్చు. యాక్చువల్లీ దీనిలో కొద్దిగా రమ్ వేస్తారు, అంటే ఐ మీన్ విస్కీ రమ్ వేస్తారు. ఇప్పుడు ఐఎమ్ గోనా యాడ్ సమ్ వోడ్కా ఇన్ ఇట్. వోడ్కా వేస్తున్నా దీంట్లో. ఒక ఏమవుతుంది, ఒక 3 స్పూన్స్ ఆఫ్ వోడ్కా. ఏం కాదు కదా, కిక్ ఎక్కుతుంది తిన్నప్పుడు. లెట్స్ డూ ఇట్. ఓకే, అట్లా చూస్తున్నాను. వోడ్కా తీసుకుని రా, ఇంకా డోర్లో ఉంది, నేను తీసుకుంటాను. సో ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం. దీంట్లో ఆల్రెడీ షుగర్ యాడెడ్ అయి ఉంది, ఇది యాడెడ్ షుగర్. and I'll add some vodka in it. I have like spin-off spin-off so a shot glass unda, shot glass led actually. So I'm gonna add little bit of vodka, just kick. Yeah, that's enough. గైస్ ఎవరి ఇష్టం వాళ్ళది. సో నా ఇష్ట ప్రకారం నేను వోడ్కా వేసా. అండ్ జస్ట్ బ్లెండ్ ఇట్ అగైన్. ఇది థిక్ పేస్ట్ అయ్యేదాకా మనం బ్లెండ్ చేయాలి దీన్ని. ఈ క్యామ్ ఆన్ చేసి చెప్తా. ఒక్క నిమిషం డ్రైవింగ్ చేస్తున్నా. ఓకే సి లేదు, ఆహో నీ కార్ ప్లే కనెక్ట్ అయినట్టుంది, అందుకే అది ఆన్ అవ్వాల. ఓకే ఓకే, నువ్వు కనిపిస్తున్నావు చెప్పు. ఇదిగో నేను తిరామసు చేస్తున్నా, మ్యాంగో తిరామసు. బిస్కెట్స్ వేస్తున్నా. మ్యాక్రోనీ చీజ్ నాకు దొరకలా, కాటేజ్ చీజ్ దొరికింది. ఏదో ఒకటి కదా అని చెప్పి తీసుకొని వచ్చా. యా అదే
యా చేసి వీడియో ఫోటో పెట్టు. యా యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసిన, అందుకే నీకు ఫోన్ చేశా. సూపర్ సూపర్. యా సరే సరే చేస్తాను. యా ఓకే బాయ్ బాయ్ బాయ్. నేను చేస్తున్నా, చేసాక పెడతా ఫోటో. ఫోటో పెట్టు. ఓకే బాయ్. బాయ్. అయిపోయింది. దీన్ని ఫస్ట్ స్పాచులా తీసుకోవాలి. స్పాచులా తీసుకొని దీన్ని అడాలి ఒకసారి. ఓ అయ్యో. సో దీన్ని స్పాచులా తీసుకొని, యా ఇది ఇట్లా థిక్ పేస్ట్ ఇట్లా ఉండాలి. ఇంకా టైట్గా చేసుకోవచ్చు, బట్ ఇంత ఉంటే సరిపోతుంది. అండ్ ఈ ఫ్లేవర్, ఈ కలర్ వచ్చింది. ఇందాక వైట్ ఉంది కదా, ఇప్పుడు ఎల్లో వచ్చింది, బికాజ్ మనం మ్యాంగో ఫ్లేవర్ వేసాం కాబట్టి. అండ్ మ్యాంగో ఫ్లేవర్ మనకి తగినంత వేసుకోవచ్చు. ఏమన్నా టేస్ట్ ఇట్ వన్స్, ఒకసారి టేస్ట్ చేయ పర్లేదు. మళ్ళీ మనం బాగా ఓకే. సో మనం ఈ బౌల్లో స్టోర్ చేద్దాం. దిస్ బౌల్ ఎడల్పు బౌల్స్ అంటే వైట్గా ఉండే బౌల్స్లో మనం స్టోర్ చేయాలి, బికాజ్ మనం వీటిని మళ్ళీ 4 hours మనం రిఫ్రిజిరేట్ చేయాలి. సో బిస్కెట్స్ మనం షుగర్ సిరప్లో కానీ లేకపోతే పాలల్లో కానీ నానబెట్టి అప్పుడు ఇది వేయాలి. సో నేను చూపిస్తాను దానికి. ఫస్ట్ నేను దీనికి కావాల్సిన షుగర్ సిరప్ నేను తయారు చేసుకొని ఐఎమ్ గోనా కాల్ మై ఫ్రెండ్స్ అండ్ షో. ఐమ్ కాలింగ్ సాహితికి ఫోన్, సాహితి ఫేస్ టైం ఇంకొద్దిగా. ఏం అసలు ఫోన్ ఎత్తది, మన ఫోన్ ఎత్తకేసి కొట్టుకోవడం బెస్ట్. ఓ యా ఫోన్ ఎత్తావా? ఓకే సారీ ఇదిగో తిరమస చేస్తున్నా. యూ నాట్ కమింగ్. నేను నిన్ను రమ్మని చెప్పా కదా. ఐ సెడ్ COMING కమింగ్. అరే అవులే COMING అని చెప్పారు. నేను వేరే కమింగ్ చెప్పలా. యా ఇదిగో చూడు, ఎప్పుడు వస్తున్నావు తినటానికి? సరే రా మాకు సావాడే. ఓకే హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్కి. హాయ్ సరిగ్గా చెప్పు, దేబ్రెస్ మో వేసుకొని కాదు. హలో హాయ్. యా ఓకే బాయ్. సో ఇది పాలు కూడా, ఇంకా షుగర్ సిరప్, ఇది సిరప్ కాదు సారీ షుగర్ పాలు ఇవి. సో వీటిని మనం బిస్కెట్స్లో, సో ఫస్ట్ బిస్కెట్ goes to me. సో ఫస్ట్ సారీ ఆకలిస్తుంది. ఈ బిస్కెట్ ఉంది కదా, దీన్ని ఇలాగా ముంచుకొని ఇలా పెట్టాలి, లైన్గా పెట్టుకోవాలి. ఫస్ట్ లేయర్ అది. డోంట్ మేక్ సౌండ్స్ బ్రో, డోంట్ మేక్ సౌండ్స్. సో ఇలా ముంచుకొని ఈ లేయర్స్ అనమాట ఫస్ట్ లేయర్ క్రియేట్ చేస్తున్నా. సో ఫస్ట్ లేయర్ ఇది. ఏమో చేస్తున్నా, ఫ్లాప్ అయితే ఉంటుంది, అన్నీ వేస్ట్. సో ఇది బేసికలీ ఎందుకంటే నానుతుంది బిస్కెట్ నానుతుంది ఇలా చేస్తే. అర్థమవుతుందా నీకు కూడా? లేకపోతే నీ పెళ్ళాన్ని కొండి పెట్టాలి కదా. ఓ ఇలా. సో ఫస్ట్ లేయర్ అంతా ఇలా క్రియేట్.
ఇది మనం ఇలా తుంపుకొని ఇలా చేసుకోవచ్చు. యా, ఇది ఫస్ట్ లేయర్ ఇలా అయిపోయింది. ఇలా చేసా ఫస్ట్ లేయర్. సో దీని మీద మనం ఇది ఉంది కదా వైట్ క్రీమ్, ఈ వైట్ క్రీమ్ తీసుకొని దీని మీద ఇలా జల్లటం కాదు, ఇలా వేయాలి. సో ఇలా వేయాలి. ఇది యాక్చువల్లీ బౌల్స్ పెద్దవి లేవు నా దగ్గర. సో బౌల్ పెద్దది ఉంటే మంచిగా అయ్యేది ఇంకా. సో ఫస్ట్ ఓన్లీ ట్రై కాబట్టి ఏం కాదు. గైస్ నేను గ్యారంటీ ఇవ్వలేను ఇది మంచిగా వస్తుంది అని చెప్పి, ఎందుకంటే దీని అవతారం చూస్తుంటే. బట్ దట్స్ ఓకే, ఫస్ట్ ట్రై, ఏం కాదు. నాకు చాలా ఇష్టం ఇది యాక్చువల్లీ. నాకు మామూలుగా దీని మీద క్రేవింగ్స్ వచ్చి, బయట ఇది ఒక్క పీస్ వచ్చేసి $6 ఇక్కడ, దాని బదులు నేనే చేసుకోవచ్చు. సో ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఇలాగా ఫస్ట్ లేయర్ మీద ఇలా విప్ క్రీమ్ వేసేసిన తర్వాత ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అండ్ యా, దీని మీద మళ్ళీ మ్యాంగో సిరప్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు, జస్ట్ ఫర్ ద టాపింగ్. రాజా ఈరోజు మనదేరా ఏ రాజా. సో ఇలా వేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఇంకో లేయర్ క్రియేట్ చేద్దాం. సేమ్ ప్రాసెస్. ఇది బిస్కెట్స్ని తీసుకొని, యాక్చువల్లీ ఇలా నురుగు రాకూడదు. మా రూమ్మేట్ ఏం చేసినాడంటే గబగబా అయిపోయిద్దని చెప్పి మిక్సీలో వేసినాడు. తీసుకొని మిక్సీలో వేసాడు, తీసుకెళ్ళి గబగబా పని అయిపోయిద్దని చెప్పి. ఇది నురుగు వస్తుంది దీని మీద మొత్తం. లేయర్ 2 ఇది, లేయర్ 2. లేయర్ 2 ఇది. అది పిల్లకో తొలిదొరకో. So I'm gonna add it a bit like this. మనం కావాలంటే బిస్కెట్ పౌడర్ కూడా చేసుకొని పైన వేసుకోవచ్చు, బట్ ఐమ్ నాట్ గోనా డూ దట్ స్టంట్. సో ఇది లేయర్ అన్నమాట. దీన్ని హాఫ్ చేసేసుకుందాం, హాఫ్ మనం తిందాం. హాఫ్ ఇక్కడ పెడదాం. అనుకుంటున్నారు కదా పెద్ద కప్ కుర్తిదాలా ఉందని. అవును, కప్ కుర్తి. సో I'm gonna keep this like this. మళ్ళీ ఆడలేదు. ఇలా. సో ఇది ఒక లేయర్ అయిపోయింది కదా. దీని మీద మళ్ళీ మనం మ్యాంగో టాపింగ్ వేసుకోవాలి. మ్యాంగో టాపింగ్ ఇస్ ఆప్షనల్, బట్ మనకి ఫ్లేవర్ తగలాలంటే ఇలా ఇలా చేయాలి. అదే అది పిల్లుకో తొలివరకో మైమరకో. సో ఇది లేయర్ 2 అయిపోయింది కదా. లెట్స్ క్రియేట్ అనదర్ లేయర్. సో 3 లేయర్స్ చేద్దాం. సో ఇలా వస్తుంది. దీనికి మనం ఇంకో లేయర్ క్రియేట్ చేద్దాం. ఇంకా లేయర్తో ఫినిష్ చేసేద్దాం. ఓన్లీ 3 లేయర్స్. ఇది ఎంత డిప్ అయితే అంత మెత్తగా అవుతుంది.
లైఫ్లో పని పాట లేక ఇలా థాట్స్ వస్తూ ఉంటాయి. మైండ్ డైవర్ట్ చేసుకోవచ్చు మెయిన్ థింగ్. ఇలాంటి కుకింగ్ ఇస్ అ థెరపీ. సో ఫస్ట్ మనం మైండ్ డైవర్ట్ చేసుకోవచ్చు కుక్ చేస్తూ చేస్తూ. యాక్చువల్లీ ఎక్కువైపోయింది అనుకుంటా క్రీమ్. నేను తినను, పింపుల్స్ వస్తాయి తింటే. ఇంకో గిన్నెలో ఐటమ్ ఎందుకులే అని చెప్పి దీనిలోనే వేసేసా. You wanna eat one? Wanna eat one? Okay. Thank you. ఓ యా, మెత్తగా అయిపోతుంది ఆల్రెడీ. మళ్ళా లేరు. Yummy, 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 yummy. Yeah. ఇలా layers ఇవి. యా, అయింది కదా, ఇది ఇలా లేయర్ అయింది కదా. యాక్చువల్లీ వీ కెన్ యాడ్ ఇన్ దిస్ లైక్ బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ పైన టాపింగ్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఐ యాడ్ దిస్. నేను చేస్తాను దీని మీద ప్రయోగం చేస్తాను అఫ్కోర్స్. సో ఇది ఇలా ఇప్పుడు పైన ఇది లాస్ట్ లేయర్ కాబట్టి మొత్తం అంటే గిన్నెలో ఉన్నదంతా కాదమ్మా, కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. హ్యావ్ టు స్ప్రెడ్ ఎవ్రీథింగ్ లైక్ దిస్. యా, ఇలా యా, ఇది అయిపోయింది కదా. సో మనం దీన్ని మ్యాంగోతో చేస్తున్నాం కాబట్టి మ్యాంగోని కట్ చేసుకొని దీని మీద పీసెస్ పెట్టుకోవచ్చు. ఐ షో యూ దట్ ఆల్సో. సో దాన్ని ఇలా కట్ చేసుకున్నాను. మనం సన్నగా కట్ చేసుకోవచ్చు ఇది ఇలాగా. యా, టూగా డివైడ్ చేసుకో. ఇవి ఇలా పీసెస్లా పెట్టుకోవచ్చు. ఏదో వచ్చింది దీనికి వచ్చి. ఇలా మనం లైన్గా పెట్టుకోవచ్చు. మొత్తం కట్ చేసేసి పెట్టేసుకోవచ్చు అలాగా. సో ఇది హాఫ్ కూడా కట్ చేసేసి పచ్చిగా ఉన్నట్టుంది కొద్దిగా. కాదు, పండుగ. ఇక్కడ మామిడికాయలని మనం జడ్జ్ చేయలేమమ్మా. అసలు నేను తిన్నాను కూడా తిన్నాను, అది వేరే విషయం. Wanna eat one piece? ఓ పీస్ తింటావా?
తింటావు. ఇక్కడే టాపింగ్ చేయాలి, తింటే కుదరదు. సోకులు మనకి ఇంపార్టెంట్. సోకులు నాటి స్వప్న సుందరి మడత పెట్టి యా. అండ్ దీన్ని ఇలా కట్ చేసుకొని ఇది ఇలా లైన్గా పెట్టేసుకొని వెళ్ళిపోవటమే యాజ్ యూజువల్గా. ఒక సైడ్కి పెట్టుకుంటే బాగుంటుంది, ఒక సైడ్కే పెడదాం. ఇంకా మనకు కలర్ఫుల్గా కావాలంటే మనం కొద్దిగా స్ట్రాబెర్రీ కానీ లేకపోతే బ్లూబెర్రీ, రాస్బెర్రీ, క్యాన్బెర్రీ ఇవన్నీ మనం వేసుకోవచ్చు పైన, జస్ట్ ఫర్ కలర్ఫుల్గా ఉండడానికి. జస్ట్ కలర్ఫుల్ యాంజల్. యా అయిపోయింది కదా. ఒక సైడ్ అనేది పెట్టేసాను, ఇంకోసారి పిల్లాడి స్వప్న సుందరి మడతపెట్టి మళ్ళీ పెద్దరి సాయితీ రాలా. సరే ఇలా పెద్ద పీస్, ఒకటి పెద్ద పీస్ ఇలా దిష్టి తగలకుండా, ఏదో దిష్టి త్వరగా దిష్టి ఊర్లో వాళ్ళ దిష్టి అందరు దిష్టి తగలకుండా. యా ఇలా. ఇప్పుడు మనం దీని మీద మనం జస్ట్ ఫర్ షోకి మనం స్ట్రాబెర్రీ కానీ లేకపోతే బ్లూబెర్రీ కానీ అది ట్రై మన ఆఫీస్లో సో ఇది బ్లూబెర్రీ అనమాట. సో బ్లూబెర్రీస్ యాడ్ చేసుకోవచ్చు. ఈ పక్కంతా బ్లూబెర్రీస్ వేద్దాం. Yeah. Let's go this side with strawberry. Just మన కలర్ఫుల్ కోసమే అంటే దట్స్ ఇట్. యా ఓన్లీ 2 ఉన్నాయి అంతే. That's it guys. My tiramisu is over. సో నేను మీకు ఇప్పుడు చూపిపోతున్నాను. ఇలా కనిపిస్తుంది కదా మీకు పక్కన. దీన్ని మనం ఒక 4 hours, ఒక 3 to 4 hours మనం కదిలీకుండా జస్ట్ రీఫ్రిజిరేట్ చేయాలి. దీన్ని రీఫ్రిజిరేట్ చేసిన తర్వాత అప్పుడు తిందాం. అండ్ ఈ లోపల నేను జిమ్కి కూడా వెళ్ళేసి వస్తాను. సో దగ్గర 2-3 hours తర్వాత మనం దీన్ని కదిలిద్దాం మళ్ళా. సో దీని అయితే ఇట్లా ఉంటుంది. సైడ్ మ్యాంగోస్, బ్లూబెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీ పెట్టాను జస్ట్ ఫర్ షో అంతే. యా ఐ షో యూ క్లియర్లీ ఎవ్రీథింగ్. ఇక్కడ ఉన్నాయన్నీ. అండ్ ఇది మా రూమ్మేట్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి చేశారు, కొద్దిగా మిగిలితే. సో ఫైనల్లీ కొద్దిగా మనం కలర్ఫుల్ కోసం మింట్ కూడా పెట్టుకోవచ్చు. మింట్ ఇట్స్ ఫైనలీ టైమ్ టు టేక్ మై tiramisu అవుట్. సో ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాను.
సో ఇట్స్ బీన్ 3 hours. నేను 5 o'clock పెట్టా, ఇప్పుడు 8:15 అయింది టైం. సో 3 hours అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. యా, there you go. యాక్చువల్లీ దీని మీద బాక్స్ పెట్టలేదు, ఎందుకంటే బాక్స్ పెడితే ఇదంతా ఇది అయిపోయింది అని చెప్పి అందుకే ర్యాప్ చేసా. ర్యాప్. సో మై రూమ్మేట్స్ ఆర్ సీయింగ్ మీ ఎప్పుడు తిందామా అని చెప్పి వాళ్ళు రివ్యూస్ ఇస్తారు ఇప్పుడు. ఫస్ట్ తినండి. తిను తిను, దా 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 దా. ఐ ఇంట్రడ్యూస్ దెమ్. ఏ రారా, పర్లేద్దా. ఏహే రా, సోది సిగ్గుపడుతున్నారు ఏం మనుషులు రా. అయ్యా వెళ్ళదా. దా వెన్నెలా, ప్లీజ్ వెన్నెలా, డోంట్. వీళ్ళని ఇంత సిగ్గుపడుతున్నారు. నువ్వు రా. చప్పట్లు. అన్న 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 వచ్చాడు. అన్న వచ్చాడు. చప్పట్లు. ఇట్రా ఇట్రా, కెమెరా చూపి. ఈ అబ్బాయి పేరు చైతన్య పేరు. హాయ్ చెప్పు. తిను. హ్యాపీ బర్త్డే లావణ్య. హ్యాపీ బర్త్డే లావణ్య. ఈరోజు June 26 డేట్, నాది July 26 నా బర్త్డే. సో ఇట్స్ బీన్ 1 month. ఇంకా 1 month ఉంది. సో ఎలా ఉంది చెప్పకుండా అయిపోయింది. ఏం చేయాలి చెప్పు, రివ్యూ చెప్పు. ఇట్రా కమ్ దిస్ సైడ్ అండ్ టెల్ రివ్యూ. మరి టూ స్వీట్ లేదు మరి, కానీ వన్ థింగ్ ఏంటంటే కింద నుంచి బిస్కెట్స్ మొత్తం మిక్స్ చేసుకుని ఉంటే క్రేజీ అండి. మిక్స్ చేసుకొని తింటాం కాదు. ఏంటో ఇదేంటి ఓట్స్ మిక్స్ చేసినట్టు చేయవు కదా. ఓకే గాట్ ఇట్. కానీ బాగానే ఉంది టేస్ట్. బాగానే ఉంది. ఓకే Of course. ఓకే, ఐ కెన్ టేక్ ఇట్. బాగున్నా బాగోపోయినా ఇక్కడికే వచ్చి తిను. ఇక్కడికి రా వెన్నెలా ప్లీజ్. సరే దా తిను అయితే. సరే ఆమె అక్కడి నుంచి రివ్యూ చెప్తుందంట. ఇంకో బ్రో లేదు. దట్స్ ఓకే. ఆ అబ్బాయి వెనక నుంచి తిప్పాడు. బాగుందా? బాగుంది. సరిగ్గా చెప్పు రివ్యూ. చాలా బాగుంది. బాగుందా? ఎట్లా ఉంది? నీలాగే స్వీట్గా ఉంది. సో ఐఎమ్ గోనా టేస్ట్ ఇట్. మీరు కింద నుంచి తిన్నారా బిస్కెట్తో సహా? ఎస్. వస్తుంది కదా టేస్ట్. ఫోటో తీసావా నువ్వు? వస్తుంది కదా టేస్ట్. బాగానే ఉంది కదా. చాలా బాగుంది. దీంట్లో వోడ్కా వేసాయి. యు నో దట్? ఐ నో. హౌ కమ్ యు నో? నువ్వు వేయలేదు కాబట్టి లో అని చెప్పు. వోడ్కా వేస్తా, వీడియో మొత్తం చూడు నీకు తెలుస్తుంది. ఓకే, కిక్ ఎక్కింది నీకు 2 నిమిషాల్లో. ఓకే, ఫుల్ కిక్. బాగుందా? సరే ప్లేట్లు వేసుకొని తినండి. ఇంకా ఆగు. సో ఫైనల్లీ నా స్వీట్ అయితే చాలా బాగుంది. సో వాళ్ళు రివ్యూస్ కూడా ఇచ్చారు. ఇంకా అమ్మాయి లేదు ఇంట్లో యాక్చువల్లీ, సో అందుకే ఆ అమ్మాయి దగ్గర నుంచి తీసుకోవట్లా. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ మై స్వీట్. దిష్టి పెట్టకండి ప్లీజ్. అండ్ ఈరోజు June 26, యాక్చువల్లీ July 26 నా బర్త్డే. సో ఇంకా 1 month ఉంది, అందుకే ఈ స్వీట్ ప్రిపేర్ చేసా ప్లాన్డ్గా. అండ్ ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ జాగ్రత్త. బాయ్. ఆఫ్ చేయి.